పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతే తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఇట్టి భక్తుడెప్పుడునూ అపార ప్రేమరసపూర్ణుడై ఏ చెట్టు పండును నాకర్పించుటకై చేతపుచ్చుకొని నా వైపుకు రాసాగునో అప్పుడు ఆ పండును గైకొనటకై అతడు ఆ పండు తొడిమను త్రుంచునంత వరకు కూడా ఆగక నా చేతులను చాపి అత్యధిక ప్రేమతో ఉన్నది ఉన్నట్లుగా ఫలమును ఆరగించెదను. ఓ అర్జున, నా భక్తుడెవడైనా భక్తిపూర్వకముగా నాకొక పువ్వునిచ్చుచో దానిని నేను వాసన చూడవలెను. కానీ ఆ సమయమున నేను నా భక్తిని ప్రేమచే అత్యధికముగా నిండియుండుటచే ఆ పువ్వును కూడా నేను నోటియందిడుకుని భుజింతును. అంతేకాదు, నా భక్తుడెవడైనా నాకొక ఆకును అర్పించుచో నేనా ఆకు మంచిదా లేక కుళ్ళిపోయినదా లేక ఎండిపోయినదా అని కూడా చూడను. నేను చూచినది కేవలము అది ప్రేమరసపూరితముగా ఉండుటయే. అట్టి ఆకును కూడా ఆకలిగున్న మనుష్యుడు తొందరలో అమృతమును త్రాగి తృప్తుడగు రీతిని నేను సుఖముగా తిని బలిష్ఠుడు నగుదును. లేదా ఒక్కొక్కప్పుడు ఎచ్చటినైనా ఆకు కూడా లభించకపోవచ్చును. కానీ నీటికి కొదువై ఉండదు కదా, అది విలువ లేకుండా అంతటను లభించును. అట్టి ఉచితముగా లభించిన నీటినే నా భక్తుడు తన సర్వస్వముగా భావించి నాకు అర్పించును. అతని ఈ అల్ప సమర్పణమే నాకు ఆ భక్తుడు వైకుంఠము కంటే కూడా శ్రేష్టమగు నివాస స్థానమును కట్టించినటులను, లేదా కౌస్తుభము కంటే కూడా శ్రేష్టమైన నిర్మల ప్రకాశవంతమగు నగను నాకు అలంకరించినటులను, లేదా క్షీరసాగరము కంటెను ఎక్కువ సుఖదాయకమగు పాలచే నిర్మింపబడిన అసంఖ్యాకములగు నవీన శయన స్థలములను నాకై నిర్మించినటులను, లేదా కర్పూరము, చందనము మరియు కృష్ణాగరు ఈ 3 వస్తువులతోనూ కూడిన సుగంధమయమగు అత్యున్నతమగు మేరు పర్వతమును నేను అనుభవించుటకై ఉత్పన్నమనర్చినటులను, లేదా నా దీపమాలలో మరొక సూర్యుని తెచ్చి నిలిపినటులను, లేదా గరుడుని వంటి వాహనమును, లేదా ప్రత్యక్షముగా కల్పవృక్షముల తోటను, లేదా కామధేను సమూహమును నాకు అర్పించినటులను, లేదా అమృతము కంటే రుచికరమగు నానా విధములగు దివ్య పక్వాన్నములు నాకు సమర్పించినటులను నేను భావింతును. నా భక్తుడు నాకొక నీటి బిందువును అర్పించినంతనే నాకింత అపారమగు సంతోషము, ఆనందము కలుగును. ఓ అర్జున, భక్తిపూర్వకముగా కుచేలుడు తెచ్చిన 3 గుప్పెడుల అటుకుల కొరకై అతని చిరిగిపోయిన పైబట్టలో కట్టబడిన మూటను నేను స్వయముగా విప్పుటను నీవెరిగినదే. నేను కేవలము భక్తినే చూతును. భక్తియున్న చోట కొద్ది గొప్ప అను భేదభావమును నేనెన్నడూనూ పాటించను. ఏదైనా కానిమ్ము, ఎవడైనా కానిమ్ము, నాకు ఏ విధముగనైనా ఆతిథ్యమివ్వనిమ్ము. అతని యందు నిజమగు భక్తి భావము కనిపించుచో నేను వెంటనే ప్రేమపూర్వకముగా దానిని స్వీకరింతును. నిజము చెప్పవలెనన పత్రము, పుష్పము, ఫలము మొదలగు సామాన్య వస్తువులు భక్తిని వెలిబుచ్చు సాధనములు మాత్రమే. వాస్తవమునకు నాకే నిమిత్తములు మరియు సాధనములతో ఏ విధమగు సంబంధము లేదు. నాకు కావలసినది భక్తితత్వం ఒక్కటే. కాన ఓ అర్జున, ఈ యోగమును సాధించుటకు సహజమగు ఉపాయమును నీకు చెప్పెదను, వినుము. నీవు భక్తితత్వ సాధన మొనర్చదలచుచో నీ మనస్సున నన్నెన్నడును విస్మృతుడను కానివ్వకము. ఎల్లప్పుడూ నన్ను స్మరణయందు ఉంచుకునుము. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నీవు ఏ కర్మము చేతువో, ఏ విషయములను భోగింతువో, ఏ యజ్ఞ సంపాదనమునర్తువో, ఏ దానమునర్తువో, లేదా నౌకరులను నిర్వహించుటకే ఏ ఏర్పాటు చేతువో, లేదా తపస్సు, వ్రతములు మొదలుగా గలవి ఏవి ఆచరింతువో, అనగా
నీ చేతులతో ఏ ఏ పనులు జరుగుచుండునో వాటినన్నింటినీ అప్పటప్పట నన్నుద్దేశించి సమర్పించుచుండుము. కాని ఇటుల చేయునప్పుడు లేశ మాత్రమైన అహంకారముండరాదు. ఈ రీతిని అహంకార దోషములు కడిగివేయవలెను. సమస్త కర్మలను అహంకార దోషము లేకుండా నిర్మలముగా ఉంచి నాకు అర్పించవలెను. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అగ్నికుండమున వేగిన గింజ మొక్కగా మొలవని రీతిని నాకు అర్పించబడిన కర్మలకు కూడా ఏ విధముగు ఫలమును ఉండదు. అనగా నాకు అర్పించబడిన కర్మఫల బంధమున కర్త ఎన్నడును పడడు. అట్టి కర్మలు అతనికెన్నడును బాధకములు కానేరవు. ఓ అర్జున, కర్మలు అవశిష్టముగా ఉన్నప్పుడే వాటికి ఫలములు కూడా కలుగును. అట్టి ఫలమును అనుభవించుటకై జీవుడు ఏదో ఒక శరీరమును ఆశ్రయించవలెను. కానీ ఆ సమస్త కర్మలు పూర్తిగా నాకు అర్పించుటచే వెంటనే జనన మరణములకు గల ఆధారమంతయు నశించిపోవును. ఓ అర్జున, నేడేమి తొందర, రేపు చూసుకొనవచ్చును అని నేటి పనిని రేపటికి వాయిదా వేయతగిన సమయము కాదు. కావున ఆత్మస్వరూపమును పొందుటకు అన్నిటికంటే సులభమగు సహజోపాయము ఫల సన్యాసముతో కూడిన కర్మయోగమే. దానినే నీకు ఉపదేశించి తిని నీవు ఈ శరీర బంధమునందుండకుము, మరియు సుఖ దుఃఖములనడి సముద్రమున మోసపోకుము. సహజముగానే ఈ సుగమ మార్గమున నడిచి ప్రసన్నతాపూర్వకముగా నా ఆనందమయ స్వరూపమున ఐక్యము నొంది ఉండుము. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేనటుల ఏ రీతిని ఉంటినని నీవు ప్రశ్నించవచ్చును. నేను సమస్త భూతములందును సమభావమున ఉందును. నా యందు స్వపర భేదభావము తిలమాత్రము కూడా లేదు. ఏ జీవులు నా శాశ్వత సత్యస్వరూపమును ఎరుంగుదురో, అహంకారము పేరునకు కూడా లేకుండా నాశమనుర్తురో, సమస్త భావములు మరియు కర్మల ద్వారా నన్నే భజింతురో, అనగా తన జీవితమును మరియు తాను చేయు సమస్త కర్మలను నాకు అర్పింతురో, అట్టివారు శరీరమందున్నప్పటికీ కూడా వారు వాస్తవమునకు శరీరమందుండరు. వారు పూర్ణ రూపమున నా స్వరూపమందే ఉందురు. నేను కూడా వారి యందే వసింతును. ఇంత పెద్దదగు వటవృక్షము తన సంపూర్ణ వ్యాపకత్వముతో ఒక చిన్న గింజయందు లీనమై ఉండును. ఆ బీజము ఆ వటవృక్షమునందే ఉంటున్నది. ఇదే రీతిని నాయందును మరియు నా భక్తుల యందును కేవలము బాహ్యమున గల నామమాత్రపు భేదమే ఉండును. కాని లోపలి వస్తుస్థితిని గురించి యోచించినచో, నేను ఏ వస్తువునో నా భక్తుడు కూడా అదే వస్తువు. మా ఇద్దరి యందును ఏ భేదమూ ఉండదు. ఎవరి వద్ద నుంచి నగ ఎరువుకు తెచ్చుకుని దానిని తాను ధరించినప్పటికీ ఎవరునూ ఆ వస్తువు తనది అని భావించరో, అదే రీతిని నా భక్తులు దేహధారణమనుర్తురు. కానీ వారు దానినెన్నడునూ తమదిగా తలంచరు. పువ్వు యొక్క సువాసన గాలితో కలిసి ముందుకు పోవును. వెనుకనున్న పువ్వు వాడి క్రింద పడిపోవునంత వరకు తొడిమను అంటిపెట్టుకుని ఉండును. ఇదే రీతిని ఆ భక్తుడు కూడా తమ మనస్సున తనది ఎనడి భావము పోయినవాడై అంత్యకాలము వరకు ఏదో విధమున ఆయువును వహించి ఉండును. ఓ అర్జున, తన కర్తృత్వాభిమానమును నాపై ఆరోపించువాని అభిమానము నాకే చిందును. ఆ అభిమానము నా భక్తునకు ఏ విధముగానూ బాధాకరము కానేరదు.